హాయ్ అండి. వైసీపీకి సంబంధించి మిథున్ రెడ్డి గారు ఉన్నారు కదా! ఆయన పైనైతే లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఆయనకైతే మళ్ళీ సిట్ అయితే మళ్ళీ ఒక నోటీసులు అయితే ఇవ్వడం చూసామండి. ఆయనైతే విచారణకు హాజరు కావాలని అయితే మళ్ళీ ఒక నోటీస్ అయితే ఆయనకైతే అందజేశారు. ఆయనైతే హాజరు కావాల్సి ఉంటుంది. మరి నాకు తెలిసి వేగవంతం చేస్తున్నారు. ఖచ్చితంగా మిథున్ రెడ్డిని జైల్లో పెట్టే విధంగా ముందుకైతే వెళ్తా ఉంది. మనం ముందే మాట్లాడుకున్న ఇంతకుముందు ఆయన ఢిల్లీలోనే చాలా రోజులు కూర్చున్నారని. ఇప్పుడైతే మళ్ళీ నోటీసులు ఇచ్చారు. అలానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇంతకుముందు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా విచారణ రావాలని అయితే ఇచ్చారంట. కానీ ఆయన అందుబాటులో లేవడంతో వాళ్ళ తండ్రి గారికి అయితే నోటీసులు ఇచ్చి వచ్చారంట. మరి అలానే విజయసాయి రెడ్డి గారు కూడా ఈరోజు సిట్టుకి అయితే విచారణలో రాబోతున్నారు ఇదే కేసులో. యాక్చువల్గా దీన్ని లేవనెత్తిందే విజయసాయి రెడ్డి గారు. ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలానే రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత ఆయన మొదట మాట్లాడింది ఈ స్కామ్ ఉంది, ఇక్కడ జరిగింది, దాన్ని చేసిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు అయితే ఆయన స్వయంగా ఆయన చెప్పారంతో అయితే ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఒక వైసీపీలో ఉన్న వ్యక్తి ఇంతకుముందు వైసీపీలో పనిచేసిన వ్యక్తి